జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలిసిన? ఆ వ్యక్తి పేరే ఎలన్ మస్క్. ఇంతకు ఎవరి మీద యుద్ధం ప్రకటించాడో తెలిసిన? చూడండి, న్యూస్ మీకే అర్థమైపోతుంది. ఎలన్ మస్క్, ఈయన గురించి ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది, కానీ కొందరికి తెలియదు. కాబట్టి అసలు ఈ ఎలన్ మస్క్ ఎవరు, ఈయన చరిత్ర ఏందో కొంచెం ఒక 4 ముక్కల్లో చెప్తా. మనకందరికీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి అందరికి తెలుసు కదా. చాలామంది ఇప్పటికి కూడా ఈ బిల్ గేట్సే ప్రపంచంలో నెంబర్ 1 కుబేరుడు, అంటే బాగా డబ్బులు ఉన్నాడని చెప్పేసి అనుకుంటా ఉంటారు, కానీ కాదు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు వచ్చేసి ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ బిల్ గేట్స్ కంటే 2.4 రెట్ల ఆస్తిని సంపాదించాడు, అంటే ఎక్కువ అనమాట. తన ఆస్తి విలువ దాదాపు $270 బిలియన్. ఇక ఎలన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్ అమెరికన్. ఇతను పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట, అదేవిధంగా పెట్టుబడిదారుడు. ఈయన ఒక ఇంజనీరు, అదేవిధంగా ఒక ఆవిష్కర్త, అంటే కొత్త ప్రయోగాలు చేపిస్తూ ఉంటాడు అనమాట. ఈ ఎలన్ మస్క్ 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే ఒక వీడియో గేమ్ తయారు చేశాడు. చూడండి, అంటే 12 ఏళ్ల వయసులోనే ఈయన ఒక వీడియో గేమ్ తయారు చేశాడు, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకని ఈయనను ఆవిష్కర్త అని చెప్పినాను నేను మీకు. సరే, పీసీ అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీన్ని $500 కొనుగోలు చేసింది. ఏది? ఆయన తయారు చేసినటువంటి మొట్టమొదటి వీడియో గేమ్ను. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికా సైన్యంలో పనిచేయడం ఇష్టం లేక ఈయన కెనడా వెళ్ళిపోయినాడు. సరే, మస్క్ యొక్క మానస పుత్రికల్లో టెస్లా ఒకటి. 2002లో స్పేస్ ఎక్స్ను ప్రారంభించిన తర్వాత 2003లో టెస్లాకు జీవం పోసినారు. రాకెట్లకు పెట్టే వ్యయాన్ని తగ్గించాలనుకున్నటువంటి మస్క్ కార్ల వ్యయాన్ని ఎందుకు తగ్గించకూడదని చెప్పేసి భావించాడు. అంటే ఇప్పుడు మనం రాకెట్లో ప్రయోగం చేస్తూ ఉంటాము, దాంట్లో ఖర్చును క్రమేపీ తగ్గిస్తూ వస్తారు. అలాంటిది రాకెట్లకు పెట్టే ఖర్చునే తగ్గించేటప్పుడు మరి కార్ల మీద పెట్టే ఖర్చును ఎందుకు తగ్గించకూడదని చెప్పేసి ఆలోచించినాడు అనమాట. అర్థమవుతుందా? ఈ ఆలోచనకు ప్రతిరూపమే టెస్లా. ఈ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ తొలి కారు పేరు వచ్చేసి రోడ్స్టర్. అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ కారు చాలా ఖరీదైందనమాట. దీంతో దీని లాంచింగ్ వచ్చేసి ఆలస్యం అయిపోయింది. ఫలితంగా 2008లో కంపెనీ వచ్చేసి ఆర్థిక ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంది. అది ఎంతగానంటే కంపెనీ మూతపడే స్థితికి వెళ్ళిపోయింది. దీంతో తనకు ఉన్నది మొత్తం కూడా ఈ టెస్లాలో పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత ఈ రోడ్ స్టార్ను మార్కెట్లో విడుదల చేశాడు. ఈ రోడ్ స్టార్ మాత్రం మార్కెట్లో ఒక మంచి సక్సెస్ ఇచ్చింది. ఆ తర్వాత కంపెనీ అయితే వెనక్కి చూసుకోవాలా. ఇవేగాక సోలార్ సిటీ, హైపర్ లూపు, ఓపెన్ ఏఐ, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు మస్క్ యొక్క ఆలోచనల నుంచి పుట్టినాటే. అంటే ఎంత తెలివినాడో ఒకసారి మీరు ఆలోచించండి. అంతెందుకు, మనం ఉపయోగించేటటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఈ ట్విట్టర్ను కొనుగోలు చేసింది కూడా ఈ ఎలన్ మస్కే. అటువంటి ఎలన్ మస్క్ను అమెరికాకు కాబోయేటటువంటి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ తన టీంలో చేర్చుకున్నాడు. అంతే, ఇక అప్పటి నుంచి ఎలన్ మస్క్ అయితే యుద్ధం ప్రకటించాడు. ఇంతగా ఎవరి మీద మీకు చెప్పలా కదా, మన దేశానికి బద్ధ శత్రువైనటువంటి అమెరికన్ డీప్ స్టేట్ మీద ఈయన యుద్ధం ప్రకటించాడు. ఎంతకో సరే, మన దేశానికి శత్రువు కదా, మరి ఆయన ఎందుకు యుద్ధం చేస్తాడని మీరు అనుకోవచ్చు. ఈ అమెరికన్ డీప్ స్టేట్ కేవలం మన దేశానికి మాత్రమే కాదు. ఒకసారి నేను చెప్పేది ఈ మ్యాటర్ అని మీకే అర్థం అవుతుంది. ఈ అమెరికన్ డీప్ స్టేట్ జార్జ్ సోరెస్ కనుసన్నల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇక ఈ అమెరికన్ డీప్ స్టేట్లో ఈ ఒబామా, బిల్ క్లింటన్ వంటి ఎంతో మంది మహామహులు పనిచేస్తూ ఉంటారు. ఇక ఈ అమెరికన్ డీప్ స్టేట్ చేసేటటువంటి పని గురించి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎన్నో అభివృద్ధి చెందేటటువంటి దేశాలను వాటిని పట్టుకొని వెనకలాడడం, అంటే అభివృద్ధి జరగనీయకుండా ఆయా దేశాలలో ప్రభుత్వాలను మార్చే ప్రయత్నం చేయడం. ఏది మొన్న బంగ్లాదేశ్లో జరిగింది కదా, ఏది ముందు షేక్ హసీనా అనింది. షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి నడుచుకునేటటువంటి ఒక బఫూన్ గాండి మహమ్మద్ యూనస్ని తీసుకొచ్చి ఆడబెట్టారు. ఆ విధంగా ప్రభుత్వాలను చేంజ్ చేయడం, తమకు అనుకూలంగా ఉన్నటువంటి అసమర్థుల చేత ప్రభుత్వాలను నడిపించడం. ఈ విధంగా అమెరికాతో సహా అన్ని దేశాలలో అక్రమ వలసలను ప్రోత్సహించడం వంటి నికృష్ట పనులు ఈ అమెరికన్ డీప్ స్టేట్ అయితే చేస్తూ ఉంటుంది. అలాంటి అమెరికన్ డీప్ స్టేట్ పైన ఎలన్ మస్క్ అయితే యుద్ధం ప్రకటించాడు. అది ఆ మ్యాటరా. ఈ సందర్భంగా ఈ ఎలన్ మస్క్ మాట్లాడుతా, అమెరికన్ డీప్ స్టేట్ లో ఉన్న వాళ్ళంతా కూడా దేశద్రోహులే. ఈ దేశద్రోహులు ఇప్పుడు నా వెంట పడతారు. ఇందుకోసం పెయిడ్ మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు. వివిధ స్థాయిలలో ఉన్న నాయకులు కూడా ఇక
పైన నన్ను పతనం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఐ డోంట్ కేర్. బాలకృష్ణ చెప్పినాడు బడ్డీలాగా ఐ డోంట్ కేర్ అని. కానీ నేను వీళ్ళని మాత్రం నామ రూపాలు లేకుండా చేసిన దాకా అయితే నేనైతే నిద్రపోను. నేను అమెరికన్ డీప్ స్టేట్ తో యుద్ధం ప్రారంభించబోతున్నా. వీళ్ళ ముగింపు నా చేతల్లోనే ఉండాలి. ముఖ్యంగా జార్జ్ సోరెస్ ఈ అక్రమ వలసదారులను అమెరికాలోకి చొప్పించడం ద్వారా అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడానికి, ఎన్నికలను మ్యానిపులేట్ చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేసినాడు. అంటే ఇప్పుడు మన దేశంలో కూడా జరుగుతుంది కదా, ఏది ఈ బంగ్లాదేశ్ యొక్క ఈ మియా ముస్లింలను, ఈ రోహింగ్యా ముస్లింలను వీళ్ళందరినీ తీసుకొచ్చి యాడైతే వాళ్ళ జనాభా తక్కువ ఉంటుందో ఆడికి అంతటా ఎగదోలుతున్నారు. ఏది జమ్మూలోకి కావచ్చు, పశ్చిమ బెంగాల్లోకి కావచ్చు, చాలా ప్రాంతాల్లోకి, చాలా రాష్ట్రాల్లోకి అదే విధంగా చేశారు అమెరికాలో కూడా. కానీ వాళ్ళ ఆశలు మాత్రం అడియాసలైనాయి. ఇక పైన నా టార్గెట్ వచ్చేసి ఈ జార్జ్ సోరెసే. జార్జ్ సోరెస్ను ఆర్థికంగా అంతం చేయడమే నా లక్ష్యం అంటూ ఎలన్ మస్క్ అయితే భీషం ప్రతిజ్ఞ చేశాడు. ఇక ఎలన్ మస్క్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు ఆట రేపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొదలవుతుంది. మామూలుగా ఉండదు మ్యాటర్ మాత్రం. లేకపోతే భారతదేశం మీదనే లేనిపోని ప్రయోగాలన్నీ చేస్తారా? ఇక్కడ ఉండేటటువంటి గవర్నమెంట్ బడగొట్టి ఒక బఫుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్రధానిగా నిలబెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారు. హిందూ సమాజాన్ని కనీసం అంతం చేయాలనుకున్నారు, తొంగలో తొక్కాలనుకున్నారు. అందుకోసమేనయ్యా ఒక పెద్ద మనిషి పార్లమెంట్ వేదికగా ఆ బలంతోనూ ఆ ధైర్యంతోనే పార్లమెంట్ సాక్షిగా అన్ని మాటలు మాట్లాడినాడు హిందూ సమాజాన్ని. మీకు అర్థం అవుతుందో లేదో చూడండి ఒకసారి మన చుట్టూ ఎంత జరుగుతుందో. ఏం చెప్పాలో నేనేమో చెప్తానే ఉండా, ఎంతమంది అర్థం చేసుకుంటారో ఎంతమందికి అర్థం అవుతుందో నాకైతే అర్థం కావడంలే. కానీ నా వంతు ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తా, ఏది ఏమైనప్పటికీ. అవునా కదా? నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన ప్రయాణం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత బలంగా నిలబడగలుగుతా, మరిన్ని వార్తలు మీకు తీసుకొచ్చి మీకు అందివ్వగలుగుతా. జై శ్రీరామ్.